ఒక్క కాల్కి రియాక్ట్ అవ్వడం కాదమ్మా. ఇప్పుడు ఈరోజు నేను ఈ సినిమా సపోజ్ 162 డేస్ నేను ఇది ఇచ్చి సైలెన్స్ షెడ్యూల్ ఇచ్చి ఓన్లీ 132 డేస్లో చేసేసాను. ఇది చేసిందంతా ఆ చేతి అసలు ఒక చోటకి వెళ్తే మైనస్ ఎక్కడికి వెళ్ళి ఉంటుందో కూడా తెలియదు. ఎందుకంటే వ్యాలీస్ మీకు హోటల్ దగ్గర 3-4 చూపిస్తుంది, వ్యాలీకి వెళ్తే 13-14 ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే మనకి ఎస్పెషల్లీ కాస్త లదాఖ్ అటు వెళ్ళినప్పుడు ఆక్సిజన్ ప్రాబ్లం. అసలు అది ఎలా ఉంటుంది అంటే ఊహకు కూడా అందదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. నేను బేసిక్గానే దేనికి భయపడం, అసలు ఇది ఎమోషనల్లీ ధనామని ఇది అవ్వం అసలు. కానీ ఒక ఇన్సిడెంట్లో అయ్యాను. లదాఖ్ నుంచి లే నుంచి లదాఖ్ పైకి వెళ్తున్నాం. ప్యాంగ్యాంగ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఇక మీకు ఆక్సిజన్ ఒక 15% దిగి షూట్ చేస్తుంటే ఏది పనిచేయదు. ఎందుకంటే పైన శాటిలైట్స్ వేరే విధంగా ఉంటాయి. అట్నుంచి చైనా, ఇట్నుంచి మన మొత్తం అంతా కౌంటర్ ఇది ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ లేదు కానీ మన సైన్యం ఉన్నారు. నేను దిగి ముందు వెళ్ళేసరికి ధనామని మా మేనేజర్లు దండం పెట్టి వద్దు సార్ ఇక్కడ చాలా క్రిటికల్గా ఉందని, ఏం పర్లేదు ఓకే అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి ఇది చేస్తూ ఉంటే ఒక సోల్జర్ చాలా సీరియస్గా వచ్చాడు మీదకి. అది తెలియలే నాకు, సీరియస్గా ఏంటో తెలియదు. గ్లాసెస్ పెట్టుకొని మొత్తం అంతా ఇది చేసుకొని ఒక చిన్న ఆక్సిజన్ ఇది దడమని వచ్చాడు. వచ్చి బోయపాటి గారు అన్నాడు. ఎక్కడ ఇది చైనా బోర్డరు, బోయపాటి గారు అన్నాడు అని ఇలా తీశాడు. సార్ నా పేరు సత్యనారాయణ సార్, నేను శ్రీకాకుళం సార్ అన్నాడు. అసలు అలా చూసి పైనుంచి కింద చూసి అంటే మన వాళ్ళు అసలు మనకు సంబంధం లేని ప్లేస్లో ఇది ఉన్నప్పుడు ఉండే ఒక ఇది ఉంటుంది. మరి క్యాల్కులేట్ ఉంటారు, అందరూ తొలగిస్తారు ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూడమ్మా. కానీ హ్యాపీనెస్ ఉంది కానీ బ్రెయిన్లో చీమలు వెళ్తున్నట్టుంది. అసలు ఆక్సిజన్ అనేది 10-15% ఉంటుంది. గట్టిగా మాట్లాడితే కూడా అవుట్, కోమాలకు వెళ్ళిపోతావు. ఈ పొరపాటున అయితే నీకు తీసామంటే మాత్రం మొత్తం అంతా ఇదైపోద్ది, క్లాట్ అయిపోద్ది. సో నేను మామూలుగా అడుగుతూ కాదు కదా అంతా బాగున్నారా, పెళ్ళి అయిందా, అయింది, పిల్లలు ఎంతమంది, అదే అండి చిన్న మా బాబు ఒకటి అండి, ఇంకొక చిన్న ఓకే, ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు, అక్కడే ఉంటారు సార్. అవును ఇక్కడ ఇంత ఇదిగా ఉంది కదా ఏంటి పరిస్థితి ధనామని అంటే, లేదు సార్ ఇక్కడ మాకు సైన్యం ఎదురెదురు ఎవరైనా వస్తే మాకు పెద్ద మ్యాటర్ కాదు సార్, మేము ఫైట్ చేస్తాం, ఇక్కడ ప్రకృతితోనే చాలా డేంజర్ అండి, ఎనీ మినిట్ మేము చచ్చిపోవచ్చు అండి. సార్ నాకు ఇదే ఆగలేదు మా, ఎనీ మినిట్ చచ్చిపోవచ్చు అంటే, అవును సార్ కానీ చచ్చిపోతుంది దేశం కోసం సార్, కానీ చచ్చిపోతుంది దేశం కోసం కదా సార్, మాకు అసలు ఫీల్ లేదు, మేము అసలు బాధపడట్లా, ఎందుకంటే చేసేది దేశం అన్నాడు. దండం పెట్టేసి ఓకే నంబర్ అది తీసుకొని, పేరు సత్యనారాయణ ఏదో ఉంది, ఇంటి పేరు ఏదో ఉందమ్మా, దాన్ని మనం మర్చిపోయాను, ఏదో గడ్డలా సంథింగ్, అటువైపు ఇంట్లో పేరు కూడా. అంత ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఈరోజు నేను చెప్పడానికి ఇంకో కారణం ఏంటంటే అంటే మన సోల్జర్స్ మనని ఏ విధంగా కాపాడుతున్నారు అని చెప్పేదానికోసం ఇది చెప్పాను. సో తర్వాత ప్లేసు దైవం, అది ఏంటి అనేది నేను మళ్ళీ తర్వాత మాట్లాడతానమ్మా. ఇప్పుడు ఇంత తిరిగినా కూడా నేను ఒక ఫోన్ కాల్కి రియాక్ట్ అయ్యారన్నా చూడండి, ఇంత తిరిగినా కూడా నేను ఈ రోజుకి ఇలా ఇంత ఇదిగా ఉన్నానంటే కారణం యోగా. నేను ఉదయాన్నే మస్ట్గా అక్కడ ఉన్నా సరే ప్రయత్నిస్తాను. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళి ఒక్కసారిగా అంత కూల్లో బ్రీత్ తీస్తే ఇబ్బంది అవుద్దని తీసుకోగానే, లేదంటే మాత్రం సూర్య నమస్కారాస్, చంద్ర నమస్కారాస్, శివ నమస్కారాస్ 3 చేస్తాను. అవి మస్ట్, అది కంపల్సరీ చేసి ఆ బ్రీతింగ్తో ఒక్కసారి వీటిని నాపుతాం. అందుకనే 162 రోజులు తీయాల్సిన సినిమాని 132 రోజుల్లో తీశాను. సో పవర్ ఆఫ్ బోయపటను, పవర్ ఆఫ్ యోగా అని కూడా చెప్పాలి బ్రదర్. అంటే నా తల్లిదండ్రులనే మెచ్చుకోవాలి, వాళ్ళు ఇచ్చిన ఇదే నాకు. తర్వాత దాన్ని ఇప్పుడు నా అమ్మాయి టీషర్ట్ మీద రాసి చూడండి, నిజంగా మన దేవాలయం, దీన్ని కాపాడుకున్నంత వరకే మనం, మిగతా అన్నీ వస్తుంటాయి, మా డబ్బు వస్తుంది ఓకే, రేపు 10 కోట్లు లేదంటే ఒక 10,000 కోట్లు వస్తుంది, లేదా 1000 కోట్లు వస్తుంది. శరీరం సహకరించాలి కదా, అన్ని పాటలు అన్ని అద్భుతంగా పనిచేస్తేనే కదా మనం హ్యాపీగా ఉండగలిగేది. ఇక మిగతా అన్నీ తెచ్చుకుంటే ఎట్లా, అది కాదు. కాబట్టి దీన్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు.
ఉంటుంది. పొద్దున్న ఒక్కరోజు తన్నం పక్కన నేను రేపు నుంచి వెళ్దాం. ఇది రేపు అనేది కామన్గా అనిపిస్తూ ఉంటుంది. రేపటి నుంచి వెళ్దాం. అసలు రేపు అనేది లేదమ్మా. బాడీ విషయంలో మాత్రం ఇవ్వాలి, ఈరోజు చేయాలి. సో అందుకని యోగా అనగానే నాకు ఒక ఇంట్రెస్ట్, ఎందుకంటే నా బాడీలో ఉంది అది, నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకని చెప్పి లేదు మన వాళ్ళందరినీ ఒకసారి చూసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ యోగా చేస్తున్నారంటే అందరూ అందం తీసి పక్కనే పాజిటివ్గా ఉంటారు. ఆ పాజిటివ్ ఫేసెస్ చూస్తే అది ఉన్నారు కాబట్టి అంతే. సో అది కాదమ్మా, అందంగా ఉండడం వేరు గురుగారు, పాజిటివ్గా ఉండడం వేరు. ఆ పాజిటివిటీ ఉన్న ప్లేస్కే మేము మెజారిటీ రావడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు చూడండి, ప్రణతి 40 ఏళ్ళ వయసు ఎలా కనబడుతుంది. బాగుందండి. అంటే నేను ఇప్పుడు దాకేది అమ్మాయి అనుకున్నాను, మీరు వచ్చి మార్చేశారు. లేదమ్మా, అలాగే ఉండాలి. ఈరోజు అవకాశాలన్నీ చేతికి వచ్చినాయి, వన్స్ టైం లేదు. ప్లస్ ఈరోజు అవసరం కూడా, ఎందుకంటే లైఫ్ చాలా స్పీడ్ అయిపోయింది. పరిగెత్తడం. జాయింట్ ఫ్యామిలీస్ లేవు, చెప్పేవాళ్ళు లేరు. ఒక్కటి మాత్రం ప్రపంచంలో దేని నమ్మినా నమ్మకపోయినా, దేన్ని లవ్ చేసినా చేయకపోయినా గ్యారంటీ మీరు అందరూ చేస్తుంది సాఫ్ట్ ఫోన్ని. సో అది ఇంకా మనం పక్కకు తీసుకెళ్తుంది. కాబట్టి దయచేసి ఇది ఫాలో అయినంత కాలం ఈ సాఫ్ట్ ఫోన్ కాదు కదా, అనుభవం వచ్చినా మనం ఏం చేయలేదు. ఓకేమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సాయంత్రం ఒక్కసారి సినిమా చూసిన తర్వాత నేను జస్ట్ అలా ఒకసారి వచ్చి మిమ్మల్ని విచ్చేసి వెళ్ళడానికి వస్తాను. ఓకేమ్మా, తప్పకుండా రండిమ్మా. ఒక 2 నిమిషాలు రేమిస్తే టక్ 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 అన్న వాళ్ళు అలా లేదులేండి, అలా ఎట్లా కానీ మీరు స్పీడ్గా తీస్తారు కదా. 2 నిమిషాలు కాదని 20 నిమిషాలు పట్టుద్ది, ఏం పర్లా. కాకపోతే 1 by 1 రండి అమ్మా, నేను ఉంటాను. 1 by 1 అంటున్నారు సార్. కాదు, అలానే ఉండండి. వస్తామండి సార్, మళ్ళీ అది ఎండ్ చేసి మళ్ళీ స్టార్ట్ ఒక నిమిషం వెనక్కి వెళ్ళకపోతే ఫోటోస్ క్యాన్సిల్ చేస్తా. వెనక్కి వెళ్ళకపోతే క్యాన్సిల్ ఫ్యామిలీ ఉంటే ఒకేసారి ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్కి వచ్చేసేయండి. అక్కర్లేదు. ఫోటోలు మనకెందుకంటే ఊరికే పెట్టొచ్చు యూట్యూబ్లో. అంటే మనం ఒక చిన్న విషయం చెప్తాం. నమామి ఫోటో తీయడానికి వాళ్ళు ఎక్కి బాగున్నామండి. గుర్తుపెట్టినా నువ్వు బిజీగా ఉన్నావు అని పలకరియాలి. అవునా, వెరీ గుడ్. ఊరెళ్ళిందా? ఉంటావు కదా కాసేపు. మనమా తీసుకుందాం. ఇప్పుడే పోనీ, ఇంకొక 20 నిమిషాలు ఉంటా.
కొట్టి పెట్టిరలేదు అది అప్పుడు చూస్తున్నా. హలో నమస్తే. వాళ్ళు ఆ వీడియో ఎండ్ చేయి. నేను ఒక విషయం